నలుపోజు బ్రహ్మం లక్ష్మీ దంపతులకు మోహన్ సాయి అనే కుమారుడున్నాడు. మోహన్ సాయికి 7 ఏళ్ల వయసు, 4వ తరగతి చదువుతున్నాడు. గత సంవత్సరం పాఠశాల సెలవుల్లో చిన్నారి మోహన్ సాయి అనారోగ్యం పాలవ్వడంతో వైద్య పరీక్షలు చేయించగా చిన్నారికి రెక్టమ్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఏడాది కాలంగా బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారికి పోలీస్ అధికారి కావాలనే కోరిక ఉన్నందున తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడి సిబ్బంది చిన్నారిని సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా కుర్చీలో కూర్చోబెట్టి అతని కోరికను తీర్చారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకిర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేసి చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు. అనంతరం చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు. పోలీస్ అవ్వాలని కోరుకున్నారు. దొంగలను పట్టుకొని శిక్షిస్తాను. 4th క్లాస్ అన్నాడు. పోలీస్ వద్దు, పోలీసే ఇష్టం. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు అవన్నీ చూసి అక్కడ చాలాసార్లు బాగా జ్వరం వచ్చేది, తగ్గేది. నాకు తెలియలే క్యాన్సర్ వస్తే తగ్గుతా ఉంది. ఒక చోట ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చాం మంగళగిరి. అక్కడ క్యాన్సర్ అని చెప్పారు. ఏమంటే బసవతారక అక్కడ హజ్కిన్ లింఫోమా క్యాన్సర్ ఇది. అది పర్వాలేదు, కిమో పడతాయి, తగ్గిపోతుంది, క్యూర్ అవుతుందని చెప్పారు మేడం. బసవతారక హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, క్యూర్ అవుతుందని చెప్పారు. పోస్ట్ స్టేజ్ అని చెప్పారు. కొద్దిగా ఫస్ట్లో మాకు కొద్దిగా భయంగానే ఉంది అనిపించింది. కొద్దిగా ఫస్ట్లో ఎక్కడ వాళ్ళు చెప్పిన 6 నెలలు పట్టిద్దని చెప్పినప్పుడు ఎక్కడ ఉండాలా, ఏం చేయాలో అర్థమయ్యేది. అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు చేంజ్డ్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చారు, మేము ఉన్నామని. వాళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని. రూమ్ అది ఇచ్చి వంట చేసుకుని పిల్లడికి బాగా అన్ని సౌకర్యాలు ఇచ్చారు మేడం వాళ్ళు. నరేష్ గారు పిల్లలకి ఏమైనా గిఫ్ట్లు కావాలన్నా ఇవ్వడానికి వచ్చారు. పిల్లలందరూ కార్లో అడిగితే వీడు మాత్రం ఒకరు పోలీస్గా ఉంటానని అడిగారు సార్. అందుకని